ఈ పొడి ప్రాంతాలను బట్టి పేరు మారుతూ ఉంటుందండి. కొన్ని ప్రాంతాల్లో కంది పొడి అని, కొన్ని ప్రాంతాల్లో కంది గుండ అని, కొన్ని చోట్ల కంది సున్ని అని అంటారు. ఈ కంది పొడి ఆంధ్రాలో ఎక్కువగా చేస్తారండి. మన ఇంట్లో చేసుకునే వ్రతాలు, చిన్న చిన్న ఫంక్షన్స్ నుండి పెళ్ళిళ్ళ వరకు బంతిలో కంపల్సరీ ఈ కంది పొడి మెనూలో ఉండాల్సిందే. ఈ కందిపొడిని చేసుకోవటం చాలా ఈజీనేనండి. ఒకసారి చేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకుంటే 4, 5 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. కానీ అంతకాలం మనం ఉండనిస్తామా చెప్పండి? ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కందిపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వీడియోలో చూపించాను చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి మూకుడు పెట్టుకొని అందులో చూపించిన కొలత ప్రకారం 3 కప్పులు కందిపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో గరిట వదలకుండగా పప్పున అంతా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగినాక కందిపప్పును ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఒక కప్పు పచ్చిశనగపప్పును కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ పెసరపప్పు, ఒక కప్పు పెసరపప్పును కూడా వేసుకొని సగం వేగాక చూపించినంత జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ నూనె లేకుండా డ్రై రోస్టే చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఎండుమిర్చిని కూడా, అంటే మీరు తినే కారాన్ని బట్టి చూసుకోండి. మెయిన్ కందిపొడికి ఎక్కువ కారం ఉంటే కమ్మదనం ఉండదండి. కాబట్టి నేను మాకు సరిపడా మేము తినేదాన్ని బట్టి ఎండుమిర్చిని తీసుకున్నాను. వీటిని కూడా డ్రై రోస్టే చేసుకొని ప్లేట్లో వేసుకొని వేయించినవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. లాస్ట్కి 2 స్పూన్స్ ఇంగువ, సాల్ట్ సరిపడా వేసుకొని ఒకసారి మొత్తం బ్లెండ్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫంక్షన్స్లో చేసినట్లు ఆ టేస్ట్ రావాలి అంటే జీలకర్ర, ఇంగువ తప్పకుండా ఉండాలండి. అంతే, ఇక మీ కందిపొడి రెడీ. నా రెసిపీకి ఇంతేనండి. మనకి ఏ రోజైనా వంట చేయలేనప్పుడు, కూరలు లేనప్పుడు అన్నం ఒకటి వండుకొని వేడి వేడి అన్నంలో కాచిన నెయ్యి వేసుకొని ఈ పొడిని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెలుసా మీకు? అదేనండి, వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని పైన ఈ కందిపొడి వేసుకొని దానిపైన కాస్తంత నెయ్యి తగిలించి తింటే చాలా బాగుంటుంది. కడుపు నిండా తినవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫుల్ టైమ్ మామ్.